ఇకపోతే గొర్రెల స్కీమ్ రూపాయలు 2.10 కోట్ల స్కామ్ గచ్చిబౌలి పిఎస్లో కేసు నమోదు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ పైన అనుమానాలని అని చెప్పేసి వార్త చూస్తున్నాం. నిజానికి గొర్రెల స్కీమ్ కు సంబంధించిన విషయంలో గొల్ల కుర్మలకు సంబంధించిన విషయంలో గొల్ల కుర్మలకు అత్యంత గొప్ప స్కీమ్ ఇది. గొల్లులందరూ కోటీశ్వరులు అవుతారని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు మనం చూసినాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి ఆ స్కీమును స్టార్ట్ చేస్తున్నప్పుడు మొదటగా చెప్పిన విషయం ఏంటి అని అంటే ఈ పథకం ద్వారా గొల్లులందరూ కూడా మొత్తం కోటీశ్వరులు అయిపోతారని చెప్పేసి మాట్లాడండి. మరి అట్లాంటి విషయంలో ఈ రోజు 2 కోట్ల రూపాయలని గడ్డి కాదు 2 కోట్లు మేసేశారు. కేసీఆర్ గొర్రెల స్కీమ్ లో భారీ స్కామ్. కేసీఆర్ గొర్రెల స్కీమ్ ఇది మంచిగా ఉన్నది పేరు. గచ్చిబౌలి పిఎస్ లో కేసు నమోదు మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ పైన అనుమానం. బీఆర్ఎస్ ప్రభుత్వం గొల్ల కుర్మలకు గొర్రెలు పంపిణీ చేసిన సంగతి అందరికీ తెలిసింది. వాటిని జనం గ్రామాల్లో కేసీఆర్ గొర్రెలు అని పిలుచుకుంటున్నారని ఆ పార్టీ నేతలు గొప్పలు సైతం చెప్పుకున్నారు. అయితే ఈ స్కీమ్ పేరుతో ఏకంగా 2 కోట్ల రూపాయలు కొట్టేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. తమ వద్ద గొర్రెలను కొనుగోలు చేసి డబ్బులు చెల్లించలేదంటూ ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు గొర్రెల విక్రయదారులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేశారు. 2 కాంట్రాక్టర్లు పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు రవికుమార్ కేశవ సాయిపై పోలీసులు సెక్షన్ 406, 409, 420 కింద కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో 2 కోట్లు తప్పుడు ఖాతాలోకి దారిమన్నట్లు ఇదివరకే గుర్తించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్ పైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయంపై పశుసంవర్ధక శాఖ జేడీ ఆఫీసులో విచారించగా అప్పటికే డబ్బులు చెల్లింపులు పూర్తయినట్లు అధికారులు చెప్పడంతో రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తానికైతే పశుసంవర్ధక శాఖ ఉన్నటువంటి వ్యక్తి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీఏ కళ్యాణ్ ఇదంతా జరిగినట్టుగా తెలుస్తోంది. మరి 2 కోట్ల రూపాయలు ఆయన ఓఎస్డీఏ తిన్నాడు అని అంటే ఇట్లాంటి 2 కోట్ల రూపాయలు ఎన్ని తిన్నారు ఈ మంత్రులు కానీ మంత్రుల ఓఎస్డీలు కానీ మంత్రుల పిఏలు కానీ సెక్రటరీలు కానీ ఇట్లాంటి అన్ని విషయాల మీద ఇన్ఛార్జ్. ఇప్పుడు దళిత బంధుకు సంబంధించిన విషయంలో కేసీఆర్ స్వయంగా చెప్పిండు 3 లక్షల రూపాయలు ఒక్కొక్కరు లంచం తీసుకున్నాను వాటిని తిరిగి ఇచ్చేయండి అని. మరి ఎవరిచ్చిరు ఎవరు ఇవ్వలే తీసుకున్న వాళ్ళందరూ తీసుకున్నట్టుగానే ఉన్నారు. మరి ఆ 3 లక్షలు దళిత బంధు స్కీమ్లో ఎవరెవరికి దళిత బంధు స్కీమ్ అందింది అందులో వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఎవరెవరు ఎంత తీసుకున్నారో కూడా దళిత బంధు అందిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి అడిగి వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గర నుండి తిరిగి ఆ 3 లక్షల రూపాయలు తిరిగి మళ్ళీ దళితులకు ఇవ్వాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుంది.